హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి కస్టమర్స్ దగ్గర బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది చూపించబోతున్నాను. చూడండి, దానికోసం మీకు ఇలా డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనం బ్యాక్ పార్ట్ లో ఏమేమి కొలతలు తీసుకోవాలనేది ఇక్కడ రాసి పెట్టాను. దీని ప్రకారం మనం కొలతలు అనేవి తీసుకోవాలి. ఇది ఒకవేళ మనం బాడీ అనుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది బాడీ లెంత్. ఈ బాడీ లెంత్ వచ్చేసి ఇలా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండేదాన్ని బాడీ లెంత్ అంటారు. ఈ పొడవు మొత్తాన్ని మనం తీసుకోవాలి. దీనికి మళ్ళీ మనం ఎక్స్ట్రా ఖర్చులు అనేవి తర్వాత ప్రతి దానికి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంతైతే ఉందో ఆ మెజర్మెంట్ అనేది తీసుకొని ఇక్కడ రాసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 12 to 15, 16 ఇంచెస్ అలా ఉంటుంది. నేను ఒక 14 ఇంచెస్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనం తీసుకోవాల్సింది షోల్డర్. షోల్డర్ అనేది ఏ మనిషికైనా ఇక్కడ మనకి హ్యాండ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఈ స్టార్ట్ అయ్యే పాయింట్ దగ్గర నుంచి ఇటువైపు స్టార్ట్ అయ్యే పాయింట్ దగ్గర వరకు ఈ టోటల్ ఎంతైతే ఉందో ఇది మనకి షోల్డర్ లెక్కలోకి వస్తుంది. ఇది ఎంతైతే ఉందో అంతా ఇక్కడ మెజర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకోవాల్సింది బ్యాక్ నెక్ డీప్. బ్యాక్ నెక్ డీప్ అనేది మీరు ఇలా కొలుచుకునే పని అయితే ఇక్కడ మనకి ఎక్కడైతే భుజం స్టార్ట్ అవుతుందో, భుజం నెక్ పాయింట్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఇలా కొలుచుకొని మనకి ఈ బ్లౌజ్ యొక్క ఎడ్జ్ ఎక్కడి వరకు ఉంటుందో ఇక్కడి వరకు ఇలా అనేది తీసుకోవాలి. లేదు మీరు ఒకవేళ క్రాస్ గా తీసుకునే పని అయితే మనకి ఇక్కడ మనకి మెడ ఉంటుంది కదా, మెడ దగ్గర నుంచి ఇలా క్రాస్ గా అనేది తీసుకోవాలి. అప్పుడు మీకు ఈ మెజర్మెంట్ కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడి నుంచి ఇలా క్రాస్ గా తీసుకోవాలి. అది ఎంత వచ్చింది అనేది ఇక్కడ రాసుకోవాలి. వీటన్నిటికీ మనం ఖర్చులు అనేవి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఒరిజినల్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి రెడీ షోల్డర్. రెడీ షోల్డర్ అంటే మనం కుట్టిన తర్వాత ఎంతైతే ఉంటుందో దాన్ని రెడీ షోల్డర్ అంటారు. ఈ రెడీ షోల్డర్ అనేది ఒకసారి తీసుకోండి. ఆ రెడీ షోల్డర్ వచ్చేసి ఒక 2.5 ఇంచ్ అనుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఒక 2.5 ఇంచెస్ ఉందనుకోండి. ఈ షోల్డర్ దగ్గర మనం ఇలా పెట్టుకునేటప్పుడు ఇటు ఇంకొక 1/4 ఇంచు, ఇటు ఇంకొక 1/4 ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 ఉంటుంది అంటే ఇక్కడ ఒక 1/4 ఇంచు, ఇక్కడ ఒక 1/4 ఇంచు కలుపుకొని మొత్తం మనం 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ టోటల్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగా మనం రెడీ షోల్డర్ అనేది ఇదే కాదు, ఇవైనా సరే మనం ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఒరిజినల్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ లో తీసుకోవాల్సిన మెయిన్వి ఇవన్నమాట: బాడీ లెంత్, షోల్డర్, బ్యాక్ నెక్ డీప్, రెడీ షోల్డర్. ఇవి తీసుకోవాలి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి మా దగ్గర ఆది సరిగా లేదు, మీరు డైరెక్ట్ ఒంటి కొలతలు తీసుకొని కుట్టమంటే ఇవి తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఎలా కావాలో అలాగా ఆ బ్లౌజ్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం తీసుకోవాల్సింది ఇవి వచ్చేసి మనము ఫ్రంట్ వైపు అయినా తీసుకోవచ్చు, లేదంటే బ్యాక్ వైపు అయినా తీసుకోవచ్చు. అసలు తీసుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ అప్పర్ చెస్ట్. అప్పర్ చెస్ట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండేదాన్ని, అంటే చంక కిందుగా ఉండాలి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండాలి. మనం టేప్ని ఇలా రౌండ్ గా పెట్టుకొని కొంచెం టైట్ గానే పట్టుకోవాలి. మరీ లూజ్ గా కాదు, అలాగని 1 ఇంచ్ లూజ్ ఉండేలాగా కాదు, అలాగని మరీ టైట్ గా కాదు. లూజ్ లేకుండా ఇలా టైట్ గా పట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండేదాన్ని అప్పర్ చెస్ట్ అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత ఉందనేది ఒకసారి ఇక్కడ రాసుకోవాలన్నమాట. నేను ఇవన్నీ ఎగ్జాంపుల్ గా రాస్తున్నాను. మీరు ఒకవేళ ఇవన్నీ రాసి పెట్టుకొని ఉంటే ఎవరైనా మనకి ఇలా మెజర్ తీసుకోండి అని వచ్చినప్పుడు మనం ఇలాగా మర్చిపోకుండా ఏది ఇక్కడ చూసేసుకొని దాని ప్రకారం వాళ్ళది కొలుచుకొని ఇక్కడ రాసేసుకోవచ్చు. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అలాగే మిడిల్ చెస్ట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండేదాన్ని మిడిల్ చెస్ట్ అంటారు. అది ఎంత ఉందనేది ఒకసారి రాసేసుకోండి. ఆ తర్వాత
లోయర్ చెస్ట్ అంటే ఇక్కడ ఉండేదాన్ని దీన్నే విస్ట్ అంటారు, కమ్మర్ అని కూడా అంటారు కొంతమంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేది అంటే నడుము భాగం. నడుముని ఒకసారి మెజర్ చేసుకొని అది కూడా కొలిచేసుకోండి. ఇది అనేది బ్యాక్ సైడ్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ సైడ్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఇది ఈ కొలతలు కూడా తీసుకోవాలి. ఇంతవరకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చినట్లయితే ఫ్రంట్ పార్ట్ లో ఈ కొలతలు మనం తీసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో ఫస్ట్ మనము తీసుకోవాల్సింది అపెక్స్ పాయింట్. అపెక్స్ పాయింట్ అంటే మనకి ఇక్కడి నుంచి ఈ మెయిన్ డాట్ ఒకటి వేస్తాం కదా, ఈ మెయిన్ డాట్ కి పైన ఉండేదాన్ని అపెక్స్ పాయింట్ అంటారు. మనకి ఈ షోల్డర్ కి మధ్యలో కాదండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత పొడవు ఉందనేది ఒకసారి కొలుచుకోవాలి. కొలుచుకొని అది ఎంత ఉందనేది ఒకసారి రాసుకోండి. మాక్సిమం 9 ఇంచెస్ 10 ఇంచెస్ ఉంటుందండి. అది మనం ఫస్ట్ కొలుచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆ టేప్ను అలానే వదలకుండా, అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు మనం ఒక్కలతో తీసుకుంటాం కదా, అది రాసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కొలత, మళ్ళీ ఇక్కడి నుంచి ఈ చెస్ట్ కింద వరకు ఒక కొలత, అంటే మనం మెయిన్ డాట్ వేస్తాం కదా దాని కింది వరకు ఒక కొలత, అది ఎంత వస్తుంది అనేది ఒకసారి రాసుకోవాలి. దీన్ని అండర్ చెస్ట్ అంటారు, అండర్ చెస్ట్ కొలత అంటారు. ఇక్కడి వరకు రాసుకోండి. ఇలా రాసుకోవడం వల్ల మనకి డాట్ అనేది ఎంత హైట్ వేయాలనేది కూడా వచ్చేస్తుంది. అంటే ఈ టోటల్ పొడవు పెట్టేసుకొని ఆ తర్వాత అపెక్స్ పాయింట్ మనకి తెలిస్తే ఈ కింద ఉన్న ఈ కొంచెం భాగం అనేది మనకి డాట్ వేయడానికి అన్నట్లుగా మనకి తెలుస్తుంది అనమాట. ఈ రెండు కొలతలు అనేది ఫ్రంట్ పార్ట్ లో మనం తీసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకోవాల్సింది ఫ్రంట్ నెక్ డౌన్ ఎంత ఉందనేది. ఇది కూడా బ్యాక్ నెక్ డౌన్ లాగానే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందనేది ఒకసారి మెజర్ చేసుకొని ఆ కొలత అనేది ఇక్కడ వేసుకోవాలి. మీరు క్రాస్ తీసుకుంటే మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కొలుచుకునేటప్పుడు కూడా క్రాస్ గానే కొలుచుకోవాలి. లేదు మీరు ఇట్లా డైరెక్ట్ గా తీసుకుంటే ఇలానే కొలతలు అనేది పెట్టుకోవాలి. అదొకటి గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే అపెక్స్ టు అపెక్స్ అంటే ఇక్కడ మనకి నిపుల్ పాయింట్ ఎంత ఉందనేది ఒకసారి కొలుచుకోవాలి. దీని వల్ల మనకి ఈ మెయిన్ డాట్ ఎక్కడ వేయాలి ఎగ్జాక్ట్ గా అనేది తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందనేది ఒకసారి తెలుసుకోండి. మాక్సిమం అందరికి 7 to 8 ఈ మధ్యలో ఉంటుంది. ఒకసారి ఇది కూడా కొలుచుకోవాలన్నమాట. ఇది ఇంచెస్ కి గుర్తండి, ఇది నేను ఊరికే ఇలా పెడుతున్నాను. ఇలా కొలుచుకోవాలి. ఆ తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ మనకి వచ్చేసింది, బ్యాక్ పార్ట్ మనకి వచ్చేసింది. ఇప్పుడు మనం కొలుచుకోవాల్సింది ఇంకా హ్యాండ్స్ షేప్ పట్టి. హ్యాండ్స్ ఎలా కొలుచుకోవాలంటే ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది కదండి, వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది కదా. ఇందులో మనం ఒక 3 కొలతలు తీసుకోవాలి. మనం ఇలా హ్యాండ్ అనేది మెజర్ చేస్తాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన. దీనికోసం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ అంటే ఆర్మ్ అంటారు. ఆర్మ్ లెంత్ ఎంత ఉందనేది ఒకసారి కొలుచుకోవాలి. లెంత్ అంటే ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ కింది వరకు ఇక్కడ వరకు ఉండే పొడవుని లెంత్ అంటారు. ఈ పొడవు ఎంత ఉందనేది ఒకసారి కొలుచుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ లూజ్, ఎంత పొడవు అయితే వాళ్ళు చాలు అంటున్నారో అక్కడ మనం లూజ్ ఎంత ఉందనేది ఒకసారి కొలుచుకోవాలి. ఆ లూజ్ని ఇక్కడ రాసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి ఆర్మ్ రౌండ్ అంటే హ్యాండ్ రౌండ్ అనమాట. ఆ రౌండ్ అనేది ఇక్కడ తీసుకోవాలి, రౌండ్ గా ఇలా తీసుకోవాలి. హ్యాండ్ కి వాళ్ళని చెయ్యి కరెక్ట్ గా పెట్టమని స్టిఫ్ గా ఉంచుకొని ఆ తర్వాత ఈ రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇలా హ్యాండ్ రౌండ్, హ్యాండ్ లూజ్, హ్యాండ్ లెంత్ ఈ 3 అనేది మనకి ఈ హ్యాండ్ కటింగ్ లో ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఈ హ్యాండ్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలని చాలా మందికి కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కదండి. దానికోసం చూడండి, 6 ఇంచెస్ ఉన్న వాళ్ళకి ఏమో 2.30 ఇంచులు పెంచుకుంటూ పోవాలి. అది 8 ఇంచెస్ ఉన్న వాళ్ళకి 3.5, 9 ఇంచులు ఉన్న వాళ్ళకి 3.5, 10 ఇంచెస్ ఉన్న వాళ్ళకి 3.30 ఇలా డౌన్ అనేది చేసుకుంటూ పోవాలండి. ఇవి వచ్చేసి హ్యాండ్ కి మనం ఇవి లెంత్లు ఎంత తీసుకోవాలి అనేదండి. డౌన్ ఎంత తీసుకోవాలి అనే దానికి ఇది. అది మీకు ఎలాగంటే ఇప్పుడు హ్యాండ్ పొడవు 6 ఇంచులు ఉందనుకోండి, ఇక్కడి నుంచి మనం ఇలాగా ఆర్మ్ రౌండ్
చూసుకొని దాన్ని సగం చేసుకొని పెట్టుకుంటాం కదా. ఈ రౌండ్ అనేది మనకి 6 ఇంచెస్ లో ఉందనుకోండి, అంటే 6, 6.5, 6.5, 6.5 వీటిలో ఎంత ఉన్నా సరే, అంటే ఈ 6లో ఉన్నట్లయితే మనకి 2.30 పెట్టుకుంటాము. 2.30 డౌన్ చేసుకోవాలి. లేదు మనకి 7, అంటే 7లో ఎలాగా, ఇక్కడి నుంచి ఈ లెంత్ 7లో ఉందనుకోండి, అంటే 7, 7.5, 7.5, 7.30 ఇలా ఇంతలో ఉందనుకోండి, అంటే 7లో ఉన్నదనుకోండి 3 ఇంచులు డౌన్ చేసుకోవాలన్నమాట. అది 8లో ఉంటే 3.5, 9లో ఉంటే 3.5, 10లో ఉంటే 3.30 ఇలా డౌన్ చేసుకోవాలండి. ఇది హ్యాండ్ డౌన్ కోసం ఈ మెజర్మెంట్ అన్నమాట. ఇది ఒకసారి మీరు కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చినా మనకి డౌన్ ఎంత దింపుకోవాలనేది తెలిసిపోతుంది. ఈ డౌన్ దింపడం వల్ల మనకి చంకలో ముడతలు రావు. పర్ఫెక్ట్ గా డౌన్ దింపడం వల్ల చంకలో ముడతలు అనేవి రాకుండా మాక్సిమం అందరికి ఫిట్ గా కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత షేప్ పట్టి అనేది మాక్సిమం అందరికీ ఒకేలాగా తీసుకోవచ్చు అండి. లేదు కొంతమంది తక్కువ అవుతుంది అంటే ఈ హైట్లు అనేది మీరు కొంచెం తగ్గించుకోవచ్చు. కానీ చాలా అందరికి ఎలా సేమ్ తీసుకోవచ్చు అంటే, ఇక్కడ వచ్చేసి మనకి షేప్ పట్టి ఇది ఉక్సుల సైడ్ అండి. ఇది ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్. ఇది ఈ సైడ్ మనం 3.5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనకి హెల్దీగా ఉన్న వాళ్ళకి 4 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి 4 ఇంచులు అంటే ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ 2.30 మార్క్ చేసుకోవాలి. ఇక తర్వాత ఇటు నుంచి మనం ఖర్చుల కోసం 2 ఇంచులు వదులుకుంటాం కదండి. ఈ 2 ఇంచులు వదులుకున్న దగ్గర 3 ఇంచులకి అనేది మార్క్ చేసుకోవాలి. ఇక ఈ మూడింటిని ఇలా కలిపేసుకొని షేప్ పట్టి అనేది ఇలా తీసుకోవాలి. ఈ లెంత్ అనేది మనకి బ్యాక్ పార్ట్ వస్తుంది కదా, బ్యాక్ పార్ట్ ని ఇలా మడత వేసి మనం ఖర్చులకి మెయిన్ డాట్ వెనకాల డాట్స్ కోసం మెజర్ చేసుకుంటాం కదా, ఆ పొడవు ఎంత ఉంటే అంత ఇక్కడ పెట్టేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ గా 10 ఇంచెస్ అని పెడుతున్నానండి. యాక్చువల్ గా అది ఎంత ఉంటే అంత ఈ పొడవు అనేది మార్క్ చేసేసుకోవచ్చు. ఇది హెల్దీగా ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ కి పెట్టుకోవాలి. అదే కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి 3.5 లేదా 3.30 ఇంత పెట్టేసుకొని ఈ 2.30 పాయింట్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఇలా షేప్ పట్టి అందరికీ ఒకేలాగా చేసుకోవచ్చు. అందరికీ ఒకేలాగా మెజర్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అండి. మీకు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ కుట్టమని ఎవరైనా వస్తే ఇవన్నీ తీసుకొని వాళ్ళకి బ్లౌజ్ అనేది చాలా ఈజీగా ఆది బ్లౌజ్ కూడా లేకుండా కుట్టేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.